కృష్ణా జిల్లా బంటుమిల్లికి చెందిన ఉల్లిపాయల హోల్సేల్ వ్యాపారి చిగురుశెట్టి సుభాష్ చంద్రబోస్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మొత్తం 5 నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. వీరిలో ఒక బాలుడు కూడా ఉన్నాడు. హతుడు సుభాష్ భార్య శిరీష, ప్రధాన నిందితుడు తిరుమల శెట్టి పరశురామయ్య మధ్య ఉన్న వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టుగా అడిషనల్ ఎస్పీ జి వెంకటేశ్వరరావు మీడియాకు తెలిపారు. ఏలూరు జిల్లా ఎనికేపల్లి గ్రామానికి చెందిన పరశురామయ్య శిరీషతో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. తమకు అటుగా ఉన్న భర్తను హత్య చేసేందుకు శిరీష పథకం వేసిందని చెప్పారు. ఈ నెల 5న నారాయణపురం టు పెద్దపట్నం రోడ్డులో దారి కాచి ఇనుప రాడ్డు, గాలి పంపుతో సుభాష్ను తీవ్రంగా కొట్టి హత్య చేశారు. ఈ కేసులో పరశురామయ్య, శిరీషతో పాటు మరో 3 అరెస్ట్ చేశారు పోలీసులు. హత్య జరిగిన 3 రోజుల్లో కేసును ఛేదించి నిందితులను చాకచక్యంగా అరెస్ట్ చేసిన పోలీసులకు అడిషనల్ ఎస్పీ రివార్డులు అందజేశారు. 5/7/24వ తేదీ రాత్రి సుమారు 7:30 గంటల ప్రాంతంలో బంటుమిల్లి నుండి నారాయణపురం నుండి పెద్దపట్నం వెళ్లే రోడ్లో తార్ రోడ్డు పక్కన ఒక వ్యక్తి గాయాలతో పడి ఉన్నట్లుగా వచ్చిన సమాచారం. అది ప్రథమంగా మరి అతన్ని ఇమీడియట్గా అక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతన్ని కొంతమంది గుర్తులేని వ్యక్తులు ఒక బలమైన మారణాయుధాలతో తలపై, శరీరంపై గాయాలు చేసి అక్కడ పడవేసినట్లుగా కనిపించింది. అతని యొక్క భార్య ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా హత్యా ప్రయత్నం కేసు కింద మొదటగా నమోదు చేశారు. ధర్మిలా మర్నాడు అతను ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. అప్పుడు అతని మర్డర్ కేసుగా ఇన్వెస్టిగేషన్ చేయడంలో దర్యాప్తు ముందుకెళ్ళింది. ఈ కేసు దర్యాప్తులో ఉండగా మా డిఎస్పీ గారు, పడన సిఐ గారు, వారి సిబ్బంది చాకచక్యంగా 3 రోజుల్లోనే క్లూస్ సంపాదించి మృతుడు చనిపోవడానికి వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్, కాన్స్పిరసీ మీద మంచి పరిశోధన చేశారు.